పుష్ప 2 ది రూల్ దేశాన్ని ఊపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ప్రదర్శన చేస్తోంది. బీహార్ లోని పాట్నా ట్రైలర్ విడుదల ఈవెంట్ పెద్ద చర్చనీయాంశంగా మారి సినిమా పట్ల మరింత క్రేజ్ను తెచ్చింది. సిద్ధార్థ్ మరోసారి వివాదాస్పద కామెంట్లతో ముందుకు వచ్చాడు. తన తదుపరి చిత్రం మిస్ యూ ప్రచారం చేస్తూ పాట్నా ఈవెంట్ లో చేరిన జనసంద్రాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సిద్ధార్థ్ వ్యాఖ్యానిస్తూ భారతదేశంలో ఏ చిన్న విషయం కోసం కూడా జనాలు గుంపుగా చేరుతారు. కట్టడాల దగ్గర జేసీబీ పనిచేస్తున్న శబ్దం వినిపించినా కూడా జనాలు చేరుతారు. పెద్దగా జనసమూహం అంటే ప్రత్యేకం ఏమీ కాదు అన్నారు. రాజకీయ సమావేశాలకు ఫ్రీ బీర్ బిర్యానీ కోసం వచ్చే జనాలను పోల్చుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. పుష్ప 2 విజయాన్ని తక్కువ చేసి మాట్లాడారంటూ సోషల్ మీడియాలో సిద్ధార్థ్ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే తన సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తన చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు పుష్ప గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇంట్రెస్టింగ్ గా మిస్ యూ సినిమా మొదట పుష్ప 2 కంటే వారం ముందు విడుదల కావాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.